నేను ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ యేసుని గూర్చి విన్నటువంటి బిడ్డే. అయితే ఆమె ఏం చేసిందంటే, యేసుక్రీస్తు ఆ దారిలో వెళ్ళిపోతున్నటువంటి విషయం చూసి ఆమె యొక్క జీవితంలో మనం ఆలోచించినట్లయితే, రక్తస్రావము అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, హెమరేజ్ ఆఫ్ బ్లడ్ అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఆ బ్లడ్ లీక్ అయిపోతుంది ఆ వూమ్ నుంచి అని మనం ఆలోచించినట్లయితే, మనము లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉంటుంది? రక్తములో ఉంది. ఇప్పుడు ఈమెకి ఏం పోతుందంట? రక్తం పోతుందంట. ఆ రక్తం పోతుందంటే అర్థం ఏంటంటే ఆమె ప్రాణం లీక్ అయిపోతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె ఫైనాన్సెస్ పోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఫైనాన్సెస్ పోవడం ఏంటంటే తను ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్త్రీ అయింది అనేటటువంటి విషయం మనము చరిత్రలో చూస్తాం. ఆ జబ్బు పోగొట్టుకోవడానికి ఆవిడ ఏం చేసిందంట? వైద్యుల దగ్గరికి వెళ్ళి తాను ఉన్నటువంటి డబ్బంతా కూడా దారపోసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే వృధా అయిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆమె లైఫ్ వృధా అయిపోతుంది, ఆమె యొక్క ఫైనాన్సెస్ వృధా అయిపోయినాయి, ఆమె యొక్క రిలేషన్షిప్స్ కూడా హెమరేజ్ అయిపోయినటువంటి విషయాన్ని. అంటే ఆ స్త్రీ దగ్గరికి ఆ సొసైటీలో ఆ కాలంలో ఆమెకున్నటువంటి వ్యాధిని బట్టి ఆమె సొసైటీలోకి ఫ్రీగా రావడానికి వీల్లేదు. బహుశా ఆమెకు ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్లయితే, ఒక హస్బెండ్ ఉన్నట్లయితే, లేకపోతే పిల్లలు ఉన్నారో లేదో, ఒకవేళ గర్భం దాల్చి ఉండకపోవచ్చు ఆమెకున్నటువంటి ఆ డిజీజ్ వల్ల, ఆ భర్త కూడా ఆ రిలేషన్షిప్స్ కూడా కట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కట్ అయిపోయి ఉంటారు. ఏమండి, నిరంతరం ఒక మనిషి దగ్గర నుంచి తన రక్తం వెళ్ళిపోతే ఏ మనిషి చేరదీసి వచ్చి వాళ్ళని ఆదరిస్తారు చెప్పండి? కనుక తన రక్త సంబంధులు, ఈవెన్ తన హస్బెండ్ అయినప్పటికీ చరిత్రలో చెప్తుంది ఆ మాట. కానీ ఎవరైనప్పటికీ కూడా తన రిలేషన్షిప్స్ కూడా అన్నీ కట్ అయిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మొట్టమొదటి ఏమి కట్ అయిపోయింది? ఆమె లైఫ్ పోతుంది, ఆమె ఫైనాన్సెస్ లీక్ అయిపోతున్నాయి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె రిలేషన్షిప్ కూడా లీక్ అయిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అటువంటి పరిస్థితిలో యేసును గురించి విందంట. ఆవిడకి అదే తెలుసంట. తనలో తాను అనుకుందంట, తనలో తాను మెడిటేట్ చేసుకుందంట. ఏంటంటే, ప్రభు ఇక్కడికి వెళ్తున్నాడు, ఎవరినన్నా అడిగితే ఎవ్వరూ కూడా నాకు హెల్ప్ చేయరు, ఎందుకంటే రేపో మాపో నువ్వు చచ్చిపోతావు. డబ్బున్న వాళ్ళని అయితే రికమెండేషన్ చేసి ఎవరైనా తీసుకెళ్ళి ప్రభు దగ్గరకు ఒకవేళ స్వస్థత కొరకు తీసుకుని వెళ్తారు. కానీ మరి ఈమె దగ్గర డబ్బు కూడా లేదు. అయితే ఈమె పరిస్థితి కూడా బాగులేదు. అయితే దేవుని యొక్క శిష్యులైనా రానిస్తారా? రానివ్వరు. ఎవరైనా స్నేహితులైనా తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. రక్త సంబంధులైనా తీసుకెళ్తారా ప్రభు దగ్గరికి? తీసుకెళ్ళరు. అక్కడ తేరా చూస్తే క్రౌడ్స్ త్రొక్కిసలాటగా ఉన్నారంట. అప్పుడు తిన ఒక మాట అందంట, ఎలాగో నేను చచ్చిపోతాను కదా, ఈ మనుషులు ఈ త్రొక్కిసలాడుతున్నప్పుడు నేను అడిగితే కూడా నాకు ఎవరు హెల్ప్ చేయరు, నన్ను ముట్టుకోకూడదని తెలుసు. ఎందుకంటే సొసైటీలో ఆ రోజుల్లో ఆ పరిస్థితులను బట్టి ఆ సెరమోనియల్ రిచువల్స్ ప్రకారం ఎవరో ఆ స్త్రీ, అటువంటి స్త్రీ బయట పబ్లిక్లోకి రావడానికి కానీ పురుషులను తాకడానికి కానీ వీళ్ళైనటువంటి రోజులవి. అటువంటి సందర్భంలో ఏమనుకుందంటే, నేను ఏమైనా పర్వాలేదు కానీ నేను వెళ్ళి ఆయన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క వస్త్రపు చెంగుకి ఆ రోజుల్లో ఏంటంటే ఆ చెంగు చివర టెజిల్స్ అనేటటువంటివి ఉంటే అక్కడ దాని చుట్టూ ఆ రబీస్ వాడేటటువంటి వాళ్ళు అక్కడ 613 ఆజ్ఞలు, 613 కుర్చీలకి చిన్న చిన్న వాగ్దానాలు ఉంటాయి. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఆ అన్ని వాగ్దానాల్లో ఆమెకు ఏ వాగ్దానం కావాలో కూడా అవన్నీ చూడడానికి టైం లేదు. అక్కడికి వెళ్ళి ఏం చేసిందంట? వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంట. వెంటనే ఆమె రక్తధార కట్టెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరి జీవితాల్లో, మన సంఘాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఏ లీకేజెస్ ఉన్నాయో నీకు తెలుసు. నీ ఆరోగ్యపరంగా లీకేజెస్ ఉందా నీకు తెలుసు, లేక ఫైనాన్సెస్లో నీకు లీకేజ్ ఉందో నీకు తెలుసు, లేకపోతే రిలేషన్షిప్స్లో లీకేజ్ ఉందో నీకు తెలుసు. నిల్వ ఉంచాలనుకుంటున్నావు కానీ ఉండట్లేదు, ఎందుకంటే పరిస్థితి అటువంటిది కనుక. అటువంటి పరిస్థితిలో చనిపోయే సందర్భంలో, ప్రాణం పోయే సందర్భంలో ఆమె వెళ్ళి దేవుని యొక్క ఆ యొక్క
వస్త్రపు చెంగును ముట్టిందంట. అంటే ప్రభు వచ్చి తను ముట్టాలి అంటే ఆ పరిస్థితిలో ప్రభు రాగలరో లేదో కూడా తెలియదు. కనుక ఆవిడ ప్రభువే, మనం బైబిల్లో చూసినట్లయితే అనేక సందర్భాల్లో ప్రభు కూడా వెళ్ళి ముట్టి అనేకమైనటువంటి వారిని స్వస్థపరిచినటువంటి విషయాలు మనకు కనబడుతూనే ఉంటాయి. ఏమనుకుందంట, ప్రభు వచ్చి ముట్టేంత వరకు నాకు టైం లేదు, నేనే వెళ్ళి ప్రభువును ముట్టుకుంటాను అనుకుందంట. అలాగే ఈ రోజుల్లో నువ్వు ఫైనాన్స్లో చిదిగిపోయేవేమో, లేకపోతే శరీర రీతిగా నువ్వు చిదిగిపోయేవేమో, నీ రిలేషన్షిప్స్లో నువ్వు చిదిగిపోయేవేమో, ఏది ఏమైనా పర్వాలేదు, కానీ నీ అంతటా నువ్వు అనుకో, నేను ఆయన ముడితే చాలు, ఆయన వాగ్దానాలు ముడితే చాలు, ఆయన వాక్యాన్ని నాలోకి నేను రిసీవ్ చేసుకుంటే చాలు అని నువ్వు అనుకుని వెళ్ళి ఆమె యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె యొక్క రక్తధార కట్టెను. అంటే ఏ టచ్ ఆఫ్ ఫెయిత్, అంటే ప్రభువును ముట్టాలనేటటువంటి ఆశ. నేను గంట సేపు వాక్యం చెప్పాను ఈరోజు. ఆ గంట వాక్యంలో ఒక్క వాగ్దానమైనా నిన్ను పట్టుకోలేదా? ఒక్క వాక్ అయినా నిన్ను పట్టుకోలేదా? లేకపోతే ఒక్క తలంపైనా నిన్ను పుట్టుకోలేదా? నువ్వు ఒక్క టచ్ నువ్వు చేయగలిగితే నీ లీకేజెస్ అన్నీ స్టాప్ అయిపోతాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనకు వాక్యం తెలుసు కానీ వాక్యాన్ని ఎలాగ అప్లై చేసుకోవాలో తెలీదు. దేవుని యొక్క వాగ్దానాలు ఎన్ని ఉన్ననో అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. కనుక మనందరికీ కూడా దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. కనుక ఈ వాగ్దానాలన్నిటివన్నీ కలిగినటువంటి మనము ప్రభు యొక్క వస్త్రపు చెంగు. ఎందుకంటే యెషయా ఒక చక్కని మాట చెప్తాడు, సింహాసనమునందు ఆసీనుడైనటువంటి వాణ్ణి నేను ఆలయంలో నేను చూచాను. ఆయన వస్త్రం ఎలాగుందంట, పై నుండి అంచుల వరకు ఉందంట. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఈ రోజు కూడా మనం ఆలోచించినట్లయితే, మీరు ఆత్మీయ దృష్టితో చూచినట్లయితే, మీరు స్పిరిచువల్ ఐస్తో మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే, మీరు ఆరాధన చేసేటప్పుడు కానీ, లేకపోతే సంస్కార ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడు కానీ మీరు ఏమనుకోవాలంటే ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ ఆలోచించి, లేకపోతే నీకు ఏంటంటే అది ఊరికే బ్రెడ్ ఒక డ్రింకు అనుకుంటే అది నీకేం ఉపయోగం లేదు. కానీ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అని నీ చేతుల్లోనికి రాగానే అది యేసుక్రీస్తు అని విశ్వసించి ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో ఆయన జీవము కలిగినటువంటి వాడు కనుక నీవు జీవము కలిగినటువంటి వాడిగా మార్చబడిపోతావు. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఒక్క టచ్ చేసింది ఆవిడ, ఏ టచ్ ఆఫ్ ఫెయిత్. ప్రభు యొక్క హృదయాన్ని తాకి ఎవరు ముట్టారు నన్ను, నా ప్రభావము నాలో నుండి ఆమెకు వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు వ్యాధిగ్రస్తురాలు అయితే ప్రభు యొక్క ప్రభావము నీలోకి రావాలి. నువ్వు పట్టుకున్నటువంటి ఆ విశ్వాసపు టచ్తో నువ్వు స్వస్థపరచబడాలి. నీ ఫైనాన్సెస్కి సాతాను ముట్టుకోకుండా సీలు పడిపోవాలి. అంతేకాకుండా కొంతమంది చాలామంది అంటారు, మేము ఎంతో సంపాదిస్తున్నామండి, సంపాదించిందంట చిల్లి సొంచి అయిపోయింది, నీ వెళ్ళిపోతున్నాయి. ఎలాగ వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదండి, హాస్పిటల్కి వెళ్ళిపోతున్నావు, ఇంకో దానికి వెళ్ళిపోతున్నావు, ఇంకో దాని. వాటన్నిటికీ వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టండి, వాటన్నిటికీ సీల్ వేసేయండి. పరిశుద్ధాత్ముడిని అడగండి. ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్ముడిని అడుగుతారో ఆ పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏది నువ్వు లోటని చెప్పడానికి వీల్లేదు, ఏది నువ్వు కొదువని చెప్పడానికి వీల్లేదు. వాక్యం విన్న తర్వాత ఆ వాక్యంలో ఒక్క వచనమైనా నిన్ను తాకలేదా? ఒక్క మాట అయినా నిన్ను తాకలేదా? ఒక్క అమూల్యమైనటువంటి, చెప్పేది నేను కాదు, నా వైపు చూడొద్దు, నాలోకి తొంగి చూడొద్దు. ఎందుకంటే నేను కూడా ఫ్రెజైల్ వెసల్, అంటే నేను కూడా ఒక మట్టి పాత్రని, నాలో ఏ మంచితనం లేదు, నన్ను చూడదు. కానీ నా నుండి వెలువడేటటువంటి దేవుని మాట, అది నా మాట కాదు, దేవుని మాట. కనుక ఆ దేవుని మాటను మీరు తీసుకోండి. ఎప్పుడైతే మీరు దేవుని మాట తీసుకున్నారో అనుమానించకండి, డౌట్ పడకండి. ఇది దేవుని యొక్క వాక్యం, ఇది నా సొంతం. ఆవిడ ఏమనుకుంది చెప్పండి, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన చాలు బాగుపడుదును. ఎవరి రికమెండేషన్ నాకు అవసరం లేదు, ఎవరి యొక్క ప్రమేయం నాకు అవసరం లేదు. మీరు ఆరాధన చేసేటప్పుడు మీ అంతటా మీరు ఆరాధన చేసుకోండి, ప్రక్క వారిని చూడొద్దు. మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభా పలానా సంవత్సరం నుంచి నా జీవితంలో నాకుండేటటువంటి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, నాకుండేటటువంటి నా ఫైనాన్సెస్ క్షీణించిపోతుంది, నాకు ఎంతో కావాలి ప్రభా, నా బిడ్డల యొక్క ఫ్యూచర్స్ని నేను బిల్డప్ చేయాలంటే, నా జీవితంలో ఉండేటటువంటి నా రిలేషన్షిప్స్ డ్రై అయిపోతున్నాయి, దూరం అయిపోతున్నాం.
కలిసి లేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం అని మీరు మీ అంతటి మీరు వ్యక్తిగతంగా మీరు సంస్కారం తీసుకునేటప్పుడు ఆలోచన చేస్తూ మీరు తీసుకోండి. ఎప్పుడైతే మీరు తీసుకున్నారో దేవుడే ఆ యొక్క లైఫ్ గివింగ్ సోర్స్ కనుక ఆ జీవమే మనలోనికి వచ్చినప్పుడు ఆయన ఎలాగ జీవిస్తూ ఉన్నాడో మన పరిస్థితులన్నిటిలో కూడా మనము కూడా జీవించే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క కుటుంబమునకు అనుగ్రహించును గాక. ఆమేన్.